వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే నెల్లూరులోనే మనం రాజ్యసభ సభ్యులు విపిఆర్ ఇంటి వద్దకు అయితే వచ్చేస్తున్నాం. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజల్లో ఒక రూమర్స్ అయితే క్రియేట్ అయ్యి ఉన్నాయి. నెల్లూరు ప్రజల్లో మాత్రం ఇదంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి వద్ద చూస్తున్నట్లుగానైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఇక్కడ నెల్లూరులో అయితే లేరనమాట. అయితే కొన్ని పనుల నిమిత్తం వేరే పక్క విజయవాడకో లేకపోతే ఢిల్లీకో వెళ్ళినటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని రోజుల ముందు మనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కాల్ వచ్చింది అనేటువంటి ఒక పరిస్థితిని కూడా మనం విన్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఈయనకి ఫోన్ రావడం కూడా జరిగిందనేటువంటి ఒక వివాదం అయితే కూడా మనం విన్నాం. అయితే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఆయన రిజైన్ చేసి తర్వాత టీడీపీకి వెళ్ళిపోతున్నారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కొద్ది 2 రోజుల్లో మాత్రం దీనిపై స్పష్టత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అంతవరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏదైతే మనకి ఈ రూమర్స్ కావచ్చు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతినిధులు చాలామంది కూడా దీనిపైన పెద్ద చర్చనీయాంశం అయితే జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈ చర్చనీయాంశం మొదలవడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించిన సీట్లు ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు, అయితే దానిపై ఉన్నటువంటి విపిఆర్కి సంబంధించి అంటే కనీసం ఆయనకి చెప్పకుండా ఇటువంటి టీడీపీ సీట్లని ప్రకటించారనేటువంటి ఒక పెద్ద చర్చగా మారింది కనుక ఈ సీట్లు అనేది కూడా ఈ విధంగా ప్రకటించారు. అందుకే ఇతనికి కొంచెం మనస్తాపానికి గురయ్యి, అంటే నెల్లూరులో ఉన్నటువంటి పెద్దరెడ్డిగా మనం భావిస్తున్నటువంటి విపిఆర్కి సంబంధించినటువంటి టోటల్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ అంతా కూడా ఇతనే చూస్తూ ఉంటారనమాట. అంటే ఇంత పెద్ద క్యాడర్లో ఉన్నటువంటి విపిఆర్కి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా సీట్ని ప్రకటించారనేటువంటి ఒక వివాదం అయితే ప్రజల్లో ఉంది. వైఎస్ఆర్సీపీని వదిలేసి టీడీపీకి వెళ్తున్నటువంటి ఒక ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది ప్రజల్లో. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఇటీవల విపిఆర్కి సంబంధించి ఇంటి ముందున్నటువంటి ఫ్లెక్సీలను కూడా తొలగించారనేటువంటి ఒక విధానం కూడా మనం చూసాం. అయితే వాస్తవానికి ఏంటంటే విపిఆర్ ఇంటి ముందున్నటువంటి ఈ ఫ్లెక్సీని తొలగించడానికి కారణం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలకు సంబంధించిన ఫ్లెక్స్ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్స్ మాత్రం ఇక్కడ ఉండడం జరిగింది. అయితే దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఫ్లెక్స్ ఇక్కడే ఉండడంతో ఎప్పుడో సంక్రాంతి అయిపోయింది, అదేవిధంగా నూతన సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ఈ ఫ్లెక్స్ అనేది ఇంకా ఉంది, దాని వరకు రిమూవ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో రిమూవ్ చేశారన్నమాట. అంతేగాని పార్టీకి సంబంధించి పార్టీ ఫ్లెక్స్లు ఉన్నాయి, దాని వరకు తీయాలనేటువంటిది లేదని కూడా మనకి సమాచారం ఉంది. అందువల్ల ఫ్లెక్స్ అయితే తొలగించారని కూడా చెప్తున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్లుగానైతే వాళ్ళు ఇప్పుడు టీడీపీలోకి వెళ్తున్నారా, లేదా ఇంకో పార్టీకి వెళ్తున్నారా, లేదా వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవుతున్నారా అనేటువంటి విషయం ఇంకా స్పష్టత లేదు, క్లారిటీ లేదు. అయితే వాస్తవానికి సీట్లు ఏదైతే ప్రకటించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించడంలో కొంచెం మనస్తాపానికి గురయ్యారు అన్నటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది కనుక ఆయన చాలా వరకు మనస్తాపానికి గురయ్యున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లుగానైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంలో ఒక మాట కూడా చెప్పారనమాట. మేమైతే చాలా వరకు నేను వెళ్ళాను, కలిశాను, పార్టీ వదిలి వెళ్ళొద్దు అనేటువంటి చాలా వరకు కృషి చేశాను, నా ప్రయత్నం విఫలమైంది, అయినా కూడా ఏం ప్రయోజనం లేదనేటువంటి ఒక మాట అయితే ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే వాస్తవానికి ఇక్కడ చూసుకున్నట్లుగానైతే ఒక విధానంలో నెల్లూరులో ఉన్నటువంటి రెడ్లంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అందరూ వెళ్ళి కలవడం జరిగింది ఆయన్ని. అయితే కలిసినప్పుడు ఏదైతే ఈ పార్టీ వదలొద్దని ఏదైతే చెప్పారో అప్పుడు కూడా కుదరకపోవడంతో పైనుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కాల్ రావడం అనేది కూడా జరిగిందనేటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది ఇంతవరకు బయటకు రాలేదు. కాకపోతే చర్చనీయాంశంగా మారుంది కనుక అది ఆ విధంగా జరుగుతూ ఉంది. బట్ అయితే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం ఉందా లేదా అనేది కూడా ప్రకటించనున్నారు విపిఆర్. అదేవిధంగా విపిఆర్ వాళ్ళ సతీమణి ఇద్దరు కూడా ఒకవేళ పార్టీ మారేటువంటి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఇద్దరు కూడా మారుతారు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది టీడీపీలోకి అనేటువంటి ఒక చర్చనీయాంశం కూడా ప్రజల్లో ముమ్మరంగా సాగుతుందన్నమాట. అయితే దీనికి మొత్తానికి మనం చూసుకున్నట్లుగానైతే ఓన్లీ సీట్లు ప్రకటించే విధానంలో విపిఆర్కి చెప్పకుండా ఇవన్నీ జరగడానికి గల కారణాలే అన్నటువంటి ఒక చర్చనీయాంశం అయితే ప్రజల్లో కంటిన్యూ అవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఏ పార్టీలోకి అతను వెళ్ళబోతున్నారు అనేది ఇంకా స్పష్టత అయితే లేదు.
అదేవిధంగా టీడీపీలోకి వెళ్తున్నారా లేదా వైఎస్సీపీకి కంటిన్యూ అవుతున్నారా, అదే రాజ్యసభ సభ్యులుగా ఉంటారా అనేది ఇంకా మనకు తెలియనటువంటి విషయం అనమాట. వాస్తవానికి మనం చూసుకున్నట్లుగానైతే ముఖ్యంగా కావలి, ఉదయగిరి, అదేవిధంగా నెల్లూరు టౌన్కు సంబంధించి సీట్ల విషయంలో అతను మనస్తాపానికి గురయ్యారని చెప్పి ప్రజలైతే గట్టిగా విశ్వసిస్తున్నారు. అయితే నెల్లూరు ప్రజలకు కూడా ముందుగా తెలియాల్సినటువంటి ఒక విషయం అయితే ఉంది. అయితే త్వరలోనే స్పష్టనీయత ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే వీపీఆర్ టీడీపీలోకి వెళుతున్నారా లేదా వైసీపీలో కంటిన్యూ అవుతారా అనేది త్వరలో ఒక 1 or 2 డేస్లో కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా త్వరలోనే రాబోతుంది కనుక ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా చాకచక్యంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంతవరకు బయటకు వచ్చినట్టు ఏ విషయం కూడా ఇంతవరకు బయటకు వచ్చినటువంటి దాఖలు లేవు. అయితే కాకపోతే ఏంటంటే అనేక మంది టీడీపీకి సంబంధించినటువంటి అనేక మంది పర్సనల్గా వీపీఆర్ని కలవడం కూడా జరిగింది. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నెల్లూరులో ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అంతా కూడా పర్సనల్గా చర్చనీయాంశాలు ఇదే ఇంట్లోనే నిర్వహించడం కూడా జరిగిందనమాట. అయితే ఏది ఏమైనప్పటికీ జస్ట్ ఒక 2 or 3 డేస్లో కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చేసే అవకాశం ఉంది. చూస్తూ ఉన్న సువర్ణ మీడియా, దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.